ఓకే, సో రాజుగారి వంట అయిపోయింది, మంచి స్వీట్ చేశారు, టేస్ట్ కూడా చూసేసాం, అద్భుతంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పల్లవి టర్న్. ఎస్, నాకు తెలిసి పల్లవి బాగా ఇంటెలిజెంట్ కాబట్టి గ్యాప్ లో ఖచ్చితంగా ఆలోచన చేసి ఉంటుంది రెసిపీ. రాజుగారు చేస్తున్నప్పుడు ఆలోచన చేసి ఉంటుంది. ఏంటి రెసిపీ? ఓ తమలపాకు, గాట్ ఇట్. దాంతో అమ్మో బజ్జియా, అమ్మో మా తల్లే, సూపర్ అమ్మా, తమలపాకు బజ్జీ అంటారు. అవును. సో మొత్తానికి తమలపాకు బజ్జీ చేస్తుంది పల్లవి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తమలపాకు బజ్జీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తమలపాకులు 6, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, వాము 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ధనియాల పొడి 1/2 టీ స్పూన్. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం. దండం దేవుడికి కాదు, మీ పేరు ఉందని పాడాను నేను. నాకు థ్యాంక్స్ చెప్పకుండా పైకి చూసి దండం పెడతారు ఏంటండి? థ్యాంక్ యూ తేజ. థ్యాంక్ యూ సో మచ్ అండి. పల్లవి అనే పాట ఉందని ఏదో ట్రై చేస్తా. సో మొత్తానికి విళదలే తో బజ్జీలు. అవును, తమలపాకు అండి, విళదలే అంటారు దాన్ని, నోట్ చేసుకోండి. మళ్ళీ విళయదలే, 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 దెలే, దెలే. సో ఎనీవేస్ డీప్ ఫ్రై కదా, ముందు హీట్ చేద్దాం ఆయిల్, కొంచెం మెల్లగా అది కాగుతూ ఉంటుంది. ఓకే, ఏంటి ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దామా? యా, కట్లే హిట్. ఓకే, ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను, మీరు కన్నడలో చెప్పండి. అన్ని కాదమ్మా, సరే ట్రై చేస్తాను. కొన్ని కట్లే హిట్ దొరికారు మీరు. ఈ మధ్యకాలంలో ఒకటే సినిమా 2-3 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు కదా, 2-3 భాషల్లో చూడగలుగుతున్నాం కదా సినిమాలు. అలా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అభిరుచి ఓన్లీ ఫర్ తెలుగు ఆడియన్స్ అనుకుంటున్నారా? కాదు, ఇది ద్విభాష ప్రోగ్రామ్ అనమాట. సో ఇద్దరు ఇప్పుడు కన్నడ అండ్ తెలుగు కలిపి చేస్తాము. సో కన్నడ వాళ్ళు కూడా చూసేలాగా ప్రతి ఎపిసోడ్ లో మీకు ఆపర్చునిటీ ఉండదు. ఇప్పుడు పల్లవి ఉంది కాబట్టి ఈ ఆపర్చునిటీ. సో ఇప్పుడు కడ్లే హిట్, నేను కన్నడ, పల్లవి తెలుగు. అవును, ఇక సో చెప్తా నాకు, దీన్ని ఏమో అంటారు, ఓంకాళు. ఎస్, గ్రేట్, ఓంకాళు అంటారు దాన్ని. సో కొంచెం తెలుగులో చెప్పాలి పల్లవి, మా పాప మా ఆడియన్స్. వాము. ఇదేంటి చీటింగ్? చీటింగ్ కాదు, తప్పు చెప్పకుండా నేర్చుకుని చెప్పడం కరెక్ట్ కదా. నాకు గొత్తిల్ల, నాను కన్నడ, నేను తెలుగు. ఉప్పు, ఉప్పు ఉప్పు ఓన్లీ. ఉప్పు హాకి, పచ్చిమిర్చి పౌడర్. దాన్ని ఇంకొక రకంగా ఏమంటారు తెలుగులో? ఎండిమిర్చి పౌడర్. అంత అక్కర్లేదు, కన్నడలో ఏమంటారు చెప్పమ్మా? కన్నడలోనా? ఎందుకు తెలీదా? తెలుసు, రెండిట్లో ఒకటే అని నిరూపిద్దామని నా తాపత్రయం. అచ్చ కాರದ పొడి, ಅಚ್ಚ ಖಾರದ ಪುಡಿ ಹಾಕ್ತಿದ್ದಾರೆ ನಮ್ಮ అతిథి పల్లవి ఎవరు? మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి, ఉప్పు కారం వేసింది, వామ్ కూడా వేసింది. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఏంటంటే ఇందులో సోడా యాడ్ చేయడం లేదు. సో ఓకే, కొంచెం వేడిగా ఉన్న నూనె వేసుకోవాలా? అవును, జాగ్రత్తగా. యా, బిసి ఇరో ఎಣ್ಣೆ, కాదిరో ఎಣ್ಣೆ. కాదిరో ఎಣ್ಣೆ, ఎಣ್ಣೆ అంటే నూనె, కాదిరో అంటే కాగిన, కాదిరో ఎಣ್ಣೆ హాకీ. హాకీ హాకీ అంటుంది, ఏంటో అనుకుంటున్నారా? ఆ హాకీ కాదు, ఈ హాకీ వేరే. హాకీ అంటే వేసి అన్నమాట. అవును. సో మీ సావిత్రిలో ఎవరైనా కన్నడ వచ్చిన వాళ్ళు ఉన్నారా సీరియల్లో? లేదు, రోజు ప్రతి ఒక్కరికి నేర్పిస్తూ ఉంటాను, కానీ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే నేను తెలుగు మర్చిపోతాను. చౌదరి గారికి చెప్పొచ్చుగా, హరితేజ్ అని పెట్టుకోండి, కన్నడ వచ్చు అని. కన్నడ వచ్చానా? కానీ ఆయన చేస్తున్న తెలుగు సీరియల్ కదా. బట్ మన ఇద్దరం కంపెనీ ఉంటాం కదా, అందుకనా. యాక్చువల్లీ చౌదరి గారు అంటే గుర్తొచ్చింది, సావిత్రి ప్రొడ్యూసర్ ఆయనే నన్ను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. వావ్, ఐ డోంట్ నో దిస్. ఎస్, చౌదరి గారే నన్ను పట్టుకుని తీసుకుని వచ్చి తిరుపతి నుంచి ఫస్ట్ సీరియల్ చిన్నారి ద్వారా చూసుకో, బీభత్సమైన ఆర్టిస్ట్ ని నేను ఇండస్ట్రీలోకి వదులుతున్నా అని చెప్పి ఇలా విసిరారు బాణం లాగా. నేను దూసుకు వెళ్తూనే ఉన్నా. ఆరో వదిలేసారా మీరు? నేను ఇంకా వదలలేదు. ఈ ప్రకారంగా చౌదరి గారిని ఒకసారి గుర్తు చేసుకోవడం హ్యాపీగా ఉంది. వాటర్, వాటర్, మంచి నీళ్ళు. మీరు చెప్పండి. మంచి నీరు, మంచి అది ఒళ్ళే నీరా? నీరు అంతే, నీరు. సరే పల్లవి, ఎవరైనా చెప్పారా మీ కళ్ళు చాలా బాగుంటాయని? చెప్పారా? ఇప్పుడు నేను కూడా చెప్తున్నా ఇంకోసారి. టేక్ ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. తమలపాకుల్ని ఇందులో ముంచి. అవునందా? అవునుంది. చక్కగా ఇలా పెయింటింగ్ చేయాలన్నమాట. దాన్ని ఏం రోల్ చేయరా, అలాగే వేసేస్తారా ఆకాకుగా? అవును. వావ్. సో అదే యాక్చువల్లీ ఆయిల్లో వేసిన వెంటనే కొంచెం మనకి ఆబ్వియస్లీ కాస్త అలా షేప్, దానికి కావాల్సిన షేప్ అదే ఎంచుకుంటుంది అనమాట.
మీరు ఇది ట్రై చేయలేదు కదా? చేయలేదు. ఈ రోజు వెళ్ళంగానే ట్రై చేయండి ఇంట్లో. తప్పకుండా చేస్తా. చాలా బాగుంది. సో రెండు వైపులా చక్కగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించేసుకుని సర్వ్ చేసుకోవడం. ఓకే, సరిపోతాయా? ఇంకొంచెం వేగాల? ఇంకొంచెం. ఎలా ఉంది పల్లవి ఇక్కడికి వచ్చి ఇలా వంటలు చేయడం? డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా? షూటింగ్ నుంచి కొంచెం డిఫరెంట్ గా కాస్త చేంజ్ ఉంటుంది కదా? అంటే అక్కడ విల్ బి ప్రిపేర్డ్ అన్నమాట. ఇలా చేయాలి అలా చేయాలి అని మానిటర్ ఉంటుంది అనమాట. ఇక్కడ మానిటర్ లేదు, డైరెక్ట్ టేక్. వంటలకి మానిటర్ అంటే కొంచెం కష్టమే. అవును. అయిపోయిందా? వాయిస్ అయిపోయింది. ఓకే, స్టవ్ ఆపేద్దాం. హెల్త్ కాన్షియస్ ముందు టిష్యూలో తీసుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఓకే, సూపర్. అయిపోయిందా? లేదు, ఇంకా ఇంకా ఉంది. ఇదే హైలైట్ అన్నమాట. ఏంటో చెప్పండి. ధనియా పౌడర్, కన్నడలో ధనియా పొడి. అది కూడా ధనియాలే కానీ పొడికి పొడి అనమాట. రెడీ రెడీ. పల్లవి ఇప్పుడు అలాగే పట్టుకుని వేడి వేడిగా తమలపాకు బజ్జీలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. తమలపాకు బజ్జీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, వాము, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో తమలపాకులు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై ధనియాల పొడి చల్లి సర్వ్ చేసుకుంటే తమలపాకు బజ్జీ రెడీ. తమలపాకు బజ్జీలు పల్లవి గారు చేశారు. రుచి చూసేద్దామా? ఒకసారి రాజుగారు చూశారు, ఒకసారి పల్లవి చూసింది, ఇప్పుడు నేనే చూస్తా. బాగుందా? ఓ థ్యాంక్ యూ రాజుగారు. అవునా? ఓ కరకరలు ఆడుతూ. నేను ప్లీజ్. అద్భుత, సూపర్ పల్లవి, శభాష్. నా దీవెనలు ఎప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ. సూపర్, చాలా టేస్టీగా ఉంది తమలపాకుతో బజ్జీలు. సో ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ రోజుల్లో ఒత్తిడి లేని జీవితాన్ని అస్సలు ఊహించుకోలేకపోతున్నాం కదా. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి విషయంలోనూ టెన్షన్ పడుతూనే ఉంటాము. ఈ టెన్షన్ అనేది శృతి మించిపోయిందనుకోండి, నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడం వల్ల ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒత్తిడి వల్ల నిద్ర పట్టనప్పుడు ఏం చేయాలి అంటే మంచి మ్యూజిక్ వినడము, లేకపోతే ఇష్టమైన వాళ్ళకి ఫోన్ చేసి కాసేపు మాట్లాడడము, లేదా ఒక మంచి బుక్ చదవడమో చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనసు తేలికవుతుంది, నిద్ర బాగా పడుతుంది.